మన దేశంలోని ప్రతి కుటుంబం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మధ్యతరగతి మనిషి ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ గోయింగ్ టు బి ఏ కాస్ట్లీ డే. అలాగని మన దేశం రాత్రికి రాత్రే రిచ్ కంట్రీ కాలేదు, కానీ ఫైనాన్షియల్ డేంజర్ జోన్లోకి వెళ్ళింది. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. అది కూడా ఒక్కసారి కాదు, కేవలం 20 రోజుల్లోనే 4 సార్లు పెరిగాయి. అంటే ఒక విధంగా ఇది సగటు మనిషి నడ్డి విరచటమే. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల రిజల్ట్స్ రాగానే దేశంలో జెట్ స్పీడ్లో అన్ని ధరలు పెరుగుతున్నాయి. మొదట మే 15న పెట్రోల్ డీజిల్ లీటర్కు దాదాపు 3 రూపాయలు పెరిగింది. జనం షాక్ అయ్యారు. ప్రభుత్వం కూడా మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెరుగుతున్నాయి, సో క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరగటం వల్ల మన దేశంలో ఎఫెక్ట్ పడుతోందని మెల్లగా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కథ అంతటితో ఆగలేదు. మళ్ళీ మే 20న దాదాపు 90 పైసలు పెంచింది. పబ్లిక్లో రియాక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే పెరిగాయి కదా, మళ్ళీ అప్పుడే ఎందుకని. కానీ మోదీ సార్ ఇవన్నీ వినే పరిస్థితిలో లేరు. మే 23న మూడోసారి కూడా పెంచేసి సామాన్యుడికి మంట పెట్టారు. మే 25న 4వసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా 2.5 రూపాయలు పెంచేశారు. జస్ట్ 15 నుంచి 20 రోజుల్లోనే పెట్రోల్ 8 రూపాయలు పెరిగింది. డీజిల్ కూడా సేమ్ టు సేమ్. ఇదే ఇప్పుడు సగటు ఇండియన్ను ఆలోచింపజేస్తుంది.